కొత్త సెక్రటేరియట్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో బూర్గుల రామకృష్ణారావు భవన్లో తాత్కాలిక సచివాలయాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. ఇప్పటికే సీఎస్ ఆధ్వర్యంలోని బృందం బీఆర్కే భవన్ను సందర్శించి ఓకే చెప్పడంతో తరలింపు పనులు ఊపందుకున్నాయి. 9 ఫ్లోర్లు గల బూర్గుల భవన్లో ఏ ఫ్లోర్లో ఏ కార్యాలయాలు ఏర్పాటు చేయాలన్న విషయాన్ని ఫైనల్ చేశారు జీఏడీ అధికారులు. ప్రస్తుతం బూర్గుల భవన్లో వసతులు, కార్యాలయాల ఏర్పాటుపై మరింత సమాచారం శ్రీనివాస్ అందిస్తారు. ప్రస్తుతం మనం బీఆర్కే భవన్ వద్ద ఉన్నాం. బీఆర్కే భవన్ అంటే బూర్గుల రామకృష్ణ భవన్. మరికొన్ని రోజుల్లో సెక్రటేరియట్ ఇక్కడికి తరలించబోతున్నారు. ఈ బీఆర్కే భవనే పరిపాలనకు కేంద్ర బిందువుగా కొన్ని రోజులు మారనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అసలు బీఆర్కే భవన్లో ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయి, ఏ శాఖలను ఏ ఫ్లోర్లో ఏర్పాటు చేయబోతున్నారు అనేటువంటి విషయాల మీద మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బీఆర్కే భవన్ 1,50,000 చదరపు అడుగుల పరిధిలో ఉంది. దీంట్లో దాదాపుగా ఏపీకి సంబంధించి 80,000 చదరపు అడుగుల్లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏపీకి తెలంగాణకు బీఆర్కే భవన్లో కొన్ని శాఖలు ఏర్పాటు చేశారు. మనం ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి బోర్డులో చూస్తే కనుక ఇక్కడ ఈ శాఖలన్నిటిని కూడా మిగతా ప్రాంతాలకు అంటే నాంపల్లిలో ఉన్నటువంటి ఆకా భవన్ కావచ్చు, కొన్ని భవనాలకు తరలించాలన్నటువంటి నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. ఇందులోనే ఈ శాఖలను తరలించి ఇక్కడ సెక్రటేరియట్కి సంబంధించినటువంటి శాఖలు కూడా ఇక్కడికి రాబోతున్నాయి. మొత్తం బీఆర్కే భవన్ కూడా 9 ఫ్లోర్లలో ఉంది. 9 ఫ్లోర్లలో ఉన్నటువంటి ఫ్లోర్లు అన్నింటిలో కూడా సెక్రటేరియట్కి సంబంధించినటువంటి శాఖలు ఆయా శాఖలను కేటాయించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. ప్రస్తుతం మనం బీఆర్కే భవన్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం. ఒకసారి మనం విజువల్స్లో చూడవచ్చు. ఇందులో సెక్రటేరియట్ నుంచి వచ్చేటువంటి శాఖల్లో గ్రౌండ్ ఫ్లోర్లో కూడా సిఎస్ అంటే చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, దీనికి సంబంధించినటువంటి ఎస్పీఎఫ్ సిబ్బంది కోసం కేటాయించేటువంటి అవకాశాలు ఉన్నాయని జీఏడీ అధికారుల ద్వారా మనకున్నటువంటి సమాచారం. దీంతోపాటు గిరిజన మైనారిటీ సంక్షేమం, తర్వాత ఉద్యోగ సంఘాలకు, తర్వాత మిగతా కొన్ని శాఖలకు అంటే అత్యవసరమైనటువంటి విభాగాలకు కూడా ఈ గ్రౌండ్ ఫ్లోర్లో కేటాయించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి జీఏడీ అధికారులు ఇప్పటికే కసరత్తు చేశారు. బీఆర్కే భవన్లో ఫస్ట్ అంతస్తులో ఉన్నాం, ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసినాం. దీంట్లో ఏ శాఖలు కేటాయించారనేటువంటి విషయాల మీద ఒకసారి మనం చూస్తే కనుక రెవెన్యూ విభాగాలు, అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి అంటే విపత్తుల విభాగం, వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి విభాగాలు, తర్వాత కమిషనర్ గెజెట్స్, తర్వాత సిపిఆర్ఓ పిఆర్ఓ సీఎంకు సంబంధించినటువంటి యంత్రాంగం, తర్వాత ఉన్నత పాఠశాల విద్యాశాఖకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లకు ఈ ఫస్ట్ ఫ్లోర్ కేటాయించినట్టుగా జీఏడీకి సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నారు. మొత్తంగా వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను చేపట్టాలని చెప్పి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే సెక్రటేరియట్లో కూడా అధికార యంత్రాంగాన్ని అంతా కూడా అలర్ట్ చేసింది. ఇప్పుడున్నటువంటి ఈ 9 అంతస్తులలో సెక్రటేరియట్ సంబంధించినటువంటి అన్ని విభాగాలను బీఆర్కే భవన్ తరలించడానికి అంతా రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా రంగం సిద్ధం చేస్తుంది. అధికారులు కూడా అందరూ అలర్ట్ అయ్యారు. వీలైనంత త్వరగా ఈ ఏర్పాట్ల ప్రక్రియ కూడా చేపట్టాలని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం 9వ అంతస్తులో ఉన్నాం. ఈ అంతస్తులోనే ముఖ్యమంత్రి కేసీఆర్కు 2 డిప్యూటీ సీఎంలకు, సిఎస్ అదేవిధంగా సీఎంఓ కార్యదర్శులకు ఈ 9వ ఫ్లోర్లో 9వ అంతస్తులో ఉన్నటువంటి ఈ ఫ్లోర్లోనే ముఖ్యమంత్రికి ఛాంబర్, అదేవిధంగా సిఎస్కు ఛాంబర్, అదేవిధంగా వారితో పాటు ముఖ్యమంత్రి ఉన్నతాధికారులకు ఆయన సెక్రటరీలకు కూడా ఇందులోనే ఈ ఛాంబర్లోనే ఏర్పాటు చేయబోతున్నారు. వారికి సంబంధించినటువంటి ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించినటువంటి కార్యాలయాలు కూడా ఇందులో ఉంటాయి. వీటితో పాటు అంటే 2 ఉప ముఖ్యమంత్రులు కూడా ఉంటారు కాబట్టి వీరికి సంబంధించి రెవెన్యూ శాఖ కార్యదర్శికి, దాని తర్వాత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శులకు కూడా ఈ ఫ్లోర్లోనే ఏర్పాటు చేయబోతున్నారు. ప్రస్తుతానికి ఈ ఫ్లోర్ కొంత నీట్గా లేదు కాబట్టి ఖచ్చితంగా రెనోవేషన్ చేసి కొంత నీట్గా ఉండేటట్లుగా ఇప్పటికే జీఏడీ అధికారులు దీనికి సంబంధించి వర్క్ స్టార్ట్ చేయబోతున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా 9 ఫ్లోర్లో అటు ఏపీకి సంబంధించినటువంటి శాఖలు కావచ్చు, అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి శాఖలు కావచ్చు, ఈ రెండింటిని కూడా నాంపల్లిలోని కొన్ని భవనాలకు తరలించి ఇక్కడ సెక్రటేరియట్కు సంబంధించినటువంటి కార్యకలాపాలు కొనసాగించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఆ శాఖలకు కూడా వీలైనంత త్వరగా ఇక్కడికి షిఫ్ట్ చేయబోతున్నారు. మొత్తంగా బీఆర్కే భవన్
దాదాపుగా సంవత్సరంన్నర కొన్ని రోజుల పాటు మాత్రం పరిపాలనకు కేంద్ర బిందువుగా కాబోతుంది. ఇక్కడ నుంచే పరిపాలన అంతా కూడా సాగబోతుంది. ఈ 9 ఫ్లోర్లలో మొత్తం అన్ని శాఖలకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఏ ఫ్లోర్లో ఎవరు ఉండాలనేది జిఏడికి సంబంధించినటువంటి అధికారులు ఒక నిర్ణయానికి వచ్చారు. ముఖ్యమంత్రి కూడా దీనికి సంబంధించినటువంటి నివేదిక కూడా ఇచ్చినట్టుగా తెలిసింది. అయితే కొన్ని బ్లాకుల్లో కొంత రెనోవేషన్ చేయడం, అదేవిధంగా ఎక్కడైతే డిపార్ట్మెంట్లు ఉన్నాయో దాని పక్కనే ఉన్నతాధికారులకు కూడా అన్ని శాఖలకు సంబంధించినటువంటి కార్యదర్శులకు కూడా ఈ ఛాంబర్లు ఏర్పాటు చేయనున్నారు. అయితే 7 నుంచి 8 శాఖలు కొన్ని అంటే వ్యవసాయం కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, రోడ్లు భవనాలు కావచ్చు, పంచాయతీరాజ్ శాఖ కావచ్చు, ఇలాంటి దాదాపుగా 8 శాఖలు హెచ్ఓడీలకే కేటాయించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి 8 శాఖలు పోను మిగతా అన్ని శాఖలు అంటే దాదాపుగా 80% శాఖలు కూడా ఇక్కడే బీఆర్కే భవన్కు రాబోతున్నాయి. బీఆర్కే భవన్లో ఉన్నటువంటి శాఖలు తరలించడమే ఆలస్యం. వెంటనే సెక్రటేరియట్ నుంచి ఉన్నటువంటి శాఖలన్నీ కూడా ఇక్కడికి తరలించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అధికారికంగా కూడా వీలైనంత త్వరలో ముఖ్యమంత్రి దీనికి సంబంధించినటువంటి ఒక ఆర్డర్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. తర్వాత జిఏడికి సంబంధించినటువంటి అధికారులు కూడా దీనికి సంబంధించి ఒక సర్క్యులర్ జారీ చేస్తారు. ఇప్పటికైతే సెక్రటేరియట్లకు సంబంధించి అన్ని శాఖలు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే ప్రిపేర్ అయి ఉన్నారు ఉద్యోగులు కూడా. కాబట్టి ఇక్కడికి తరలించేందుకు కూడా రంగం సిద్ధమవుతుంది. ఉన్నటువంటి ఫ్లోర్లన్నిటి కూడా ఖాళీ చేయాలని చెప్పి ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చి బీఆర్కే భవన్ అటు తెలుగుతల్లి ఫ్లైఓవర్, తర్వాత జిహెచ్ఎంసీ ఆఫీసు సెక్రటేరియట్కు దగ్గరలో ఉంటుంది. త్వరలోనే మరికొన్ని రోజుల్లో సెక్రటేరియట్గా బీఆర్కే భవన్ మారబోతుంది. ఒక 8 శాఖలు మినహా మిగతా అన్ని శాఖలు అంటే దాదాపుగా 80% శాఖల మేర ఇక్కడికి షిఫ్ట్ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరికొన్ని రోజుల్లో బీఆర్కే భవన్ ద్వారా రాష్ట్ర పరిపాలన కొనసాగనుంది. కెమెరామెన్ మహేష్తో శ్రీనివాస్, V6 న్యూస్, హైదరాబాద్.